కొండలు నునుపు దగ్గరికెళ్లి చూసాకే భ్రమపడ్డామని తెలుస్తోంది. మబ్బుల్ని చూసి ముంత ఒలకబోసుకోవడం రాజకీయాల్లో మామూలే. జగిత్యాల సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మొత్తానికి బీఆర్ఎస్ లో చేరిపోయారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ కార్ పార్టీ హారన్ కొడుతోంది. కానీ ఈ రెస్పెక్ట్ ఎన్నాళ్ళుంటుందో అన్నదే ప్రశ్న. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో సర్దుకుపోగలరా అన్నది మరొక ప్రశ్న. పొన్నారలా జీవన్ రెడ్డి కూడా గుంపులో గోవిందయ్యగా ఉండిపోతారా? రేవంత్ కి చెక్ పెట్టేందుకు గులాబీ పార్టీలో ఒక కీలక వ్యూహకర్తగా మారిపోతారా? పోయే కాలంలో ఈ పనులేంటి? పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల పార్టీ వీడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న ఇది. కాంగ్రెస్ లో ఉంటే గాంధీ భవన్ లో కూర్చున్నా గౌరవంగా ఉండేదేమో, కానీ బీఆర్ఎస్ కండువ కప్పుకుని చివరికి రాజకీయంగా తెరమరుగైపోయారు. కాంగ్రెస్ లో వెలిగిన ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి అంతే. బీఆర్ఎస్ లో చేరినా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అందుకే నువ్వొద్దు నీ పార్టీ వద్దంటూ చేత్కరించి బయటకొచ్చేశారు. ఇక సెక్రటరీ జనరల్ గా కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్న కేకే కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించేశారు. ఇంతమంది సీనియర్లు అనుభవాలు చూశాక కూడా జీవన్ రెడ్డి లేటు వయసులో గులాబీ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ ఓ మహాసముద్రం. కావలసినంత భావ స్వేచ్ఛ ఉంటుంది. విహెచ్ లాంటి అసంతృప్త నేతలే అప్పుడప్పుడు చిటపటలాడిన గాంధీ భవనే నమ్ముకుని పార్టీలో ఉంటున్నారు. అలాంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నారని అసహనంతో చివరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి గులాబీ పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పోయే కాలం అంటూ పొన్నాల మీద చిరుబురులాడిన సీఎం రేవంత్ రెడ్డి నిన్నటిదాకా జీవన్ రెడ్డి విషయంలో నోరు మెదపలేదు. తన సామాజిక వర్గ నాయకుడు కావడం వల్లే రేవంత్ మౌనం వహించారని అంతా అనుకున్నా బీఆర్ఎస్ లో చేరిన రోజే జీవన్ రెడ్డిపై సీఎం విరుచుకుపడ్డారు. ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని జీవన్ రెడ్డి అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఇవ్వకపోతే సొంత ప్రభుత్వం పోవాలంటున్న జీవన్ రెడ్డి లాంటి కర్కోటక నాయకుడిని చూడలేదని విమర్శించారు. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. మానసిక వేదనకు గురయ్యా, ఆత్మగౌరవం లేని చోట ఉండలేనంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారెక్కేశారు. జగిత్యాల జనగర్జన పేరుతో జరిగిన సభా వేదికపై కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆయనకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో హేమీలు హస్తం పార్టీ నుంచి బయటకొచ్చి గులాబీ గుట్టికి చేరిపోయారు. వారిలో కొందరు కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తే మరికొందరు రాజకీయాల్లో ఉన్నా లేనట్లే ఉంటున్నారు. మరిప్పుడు కారు ఎక్కిన జీవన్ ప్రయాణం సాఫీగా సాగుతుందా అన్న అనుమానాలున్నాయి. 2023 ఎన్నికల సందర్భంగా పొన్నాల బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి చేరికను అంత ఆర్భటంగా సభ నిర్వహించి హడావిడి చేసినా, ఆయనకు పదవి ప్రకటించినా పార్టీలో ఆయనకు అంత ప్రాధాన్యం దక్కుతుందా అన్న దానిపై అనుమానాలున్నాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి ఊపు వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. గతంలో ఇతర పార్టీల నుంచి హేమీలో బీఆర్ఎస్ లో చేరిన ఒక్కపోత తట్టుకోలేక బయటపడ్డారు. మరికొందరు పార్టీలో కొనసాగుతున్నా రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు కామన్. కానీ ప్రాంతీయ పార్టీలో అలా కాదు. అంతా వన్ మ్యాన్ షో ఉంటుంది. కేసీఆర్ ఏం చెబితే అదే పై స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకు ఫాలో కావాల్సిందే. కాదు కూడదంటే సొంత కూతురినే బయటకు గెంటేసినట్లే ఉంటుంది ట్రీట్మెంట్.
స్వతంత్రంగా వ్యవహరించాలనుకునే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ ఆ పార్టీలో తనదైన ఆత్మాభిమానంతో ఎన్నాళ్లు ఉండగలరన్న అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో వన్ డే వీఐపీ అంటూ కాంగ్రెస్ నుంచి సెటర్లు మొదలయ్యాయి. జీవన్ రెడ్డి చేరిక హరీష్ రావుకు ఇష్టం లేదంటూ మరో వాదన మొదలైంది. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల. సంవత్సరం తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొస్తే ఇప్పుడు హరీష్ ఢిల్లీకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తన శేష జీవితం కేసీఆర్ తోనే నడుస్తుందని జీవన్ రెడ్డి చెబుతున్నా అది గౌరవంగా ఉంటుందా, పక్కన పడేసేలా ఉంటుందా అన్నదే ప్రశ్న. డిఎస్ పొన్నాల లాంటి నాయకులకు దక్కని గౌరవం జీవన్ రెడ్డికి లభిస్తుందా అన్న అనుమానం అందరినీ తొలిచేస్తుంది. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఆయన్ని ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. పేరు చివర ఉన్న ఆ 2 అక్షరాలతో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి గౌరవం పొందుతారా, లేదంటే ఆయన కూడా తొందరపడ్డానని పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజకీయ తెరపై చూడాల్సిందే. కవిత కొత్త పార్టీకి సిద్ధమైన సమయంలో వృద్ధ నాయకుల చేరికతో బీఆర్ఎస్ ఏ సందేశం ఇస్తుందన్న చర్చ మొదలైంది. యువతకు కొత్త తరానికి అవకాశాలు ఇస్తామంటూనే పాత తరం నేతల్ని భుజాలకెత్తుకోవడంపై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి ఉన్నా లేకున్నా జగిత్యాలలో నష్టం లేదనుకుంటోంది కాంగ్రెస్. ఉత్తర తెలంగాణలో పోయిన పట్టు నిలబెట్టుకోవడానికి జీవన్ లాంటి సీనియర్ పనికొస్తారని అంచనాతో ఉంది బీఆర్ఎస్. అందుకే జీవన్ రెడ్డి చేరికనే వేదికగా చేసుకుని ఏడాది తర్వాత మళ్లీ బయటకొచ్చారు కేసీఆర్. ఎవరి వ్యూహం బలిస్తుందో, రేవంత్ పై జీవన్ రెడ్డి కోపం గులాబీ పార్టీకి రాజకీయంగా ఎలా కలిసి వస్తుందో చూడాలి మరి.